హలో సైలెంట్. హలో హలో ఇవాళ టాపిక్ వచ్చి వాటర్ ట్యాంక్ అనమాట. ఇది నియర్లీ 50K అంటే 50,000 లీటర్లు పడుతుంది కెపాబిలిటీ. అవుట్ సైడ్ అంతా ఫుల్గా వాటర్ పెట్టేసాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడన్నా లీకేజెస్ ఉన్నాయా, ఆ లీకేజెస్ అనేది చెక్ చేయడం కోసం అనమాట. ఆల్రెడీ అవుట్ సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ పెట్టేసాం. జాయింట్స్ దగ్గర ఎక్కడ వాటర్ లీకేజ్ వస్తుందో చెక్ చేయడానికి. సో మనం ట్యాంక్ లోపల ఉన్నాం కదా, సౌండ్ అనేది బయటకు వెళ్ళడానికి చూడలేక వైబ్రేషన్ కింద వస్తుంది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ లీకేజెస్ అనేది జాయింట్స్ ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. అంటే బైండింగ్ వైర్ ఏదైతే ఉందో అది రస్ట్ పట్టేసి దాని నుంచి సీపేజ్ అనేది స్టార్ట్ అయింది. సో మనం ఏంటంటే ఇప్పుడు ట్రీట్ చేయాలి గ్రౌటింగ్ ప్రాసెస్ ద్వారా. అంటే సిమెంట్ స్లర్రీ ఏదైతే ఉందో గ్రౌటింగ్ మెషిన్స్ ఉంటే హై ప్రెజర్తో ఇంజెక్ట్ చేస్తారు. సో ఆ రకంగా వైడ్స్ అనేవి మనం క్లోజ్ చేస్తాం. అలా చేయలేని కండిషన్లో ఆ సీపేజ్ ద్వారా రాడ్ అనేది రస్ట్ పడిపోద్ది అనమాట. రస్ట్ అంటే రాడ్ అనేది రస్ట్ ద్వారా ఆటోమేటిక్గా అది హోల్ పెద్ద అయిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం స్ట్రక్చరే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రౌటింగ్కి సిమెంట్ మిక్స్ రేషియో ఎలా తీసుకుంటారో తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి.